హాయ్ ఫ్రెండ్స్, భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద 4వ నెట్వర్క్. 13 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న సంస్థ. గతిమాని ఎక్స్ప్రెస్, వందే భారత్, తేజస్ వంటి ప్రతిష్టాత్మక రైల్స్ ఉన్నా కూడా మనకి ప్రతి చోటా వినిపించే మాట పలానా ట్రైన్ అనుకున్న సమయానికంటే లేదా రావలసిన సమయానికి అంటే ఆలస్యంగా వస్తుందని. ఇన్ని సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నా ఎంత వేగంగా వెళ్లినా మన ట్రైన్ ఎప్పుడు ఆలస్యంగా ఎందుకు వస్తుంది? అందుకు కారణం ఏమిటి? లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. మొన్న రైల్వే చాలా పెద్ద నెట్వర్క్. కాదు, కొన్ని లక్షల మంది ఉద్యోగులకు జీవనాధారం. అంతేకాదు, ప్రతిరోజు 20 టన్నుల సామాగ్రిని 2.5 కోట్ల ప్రయాణికుల్ని తమ గమ్యాలకు చేరుస్తుంది. కానీ రైలు వేగంలో మాత్రం మనము ఒక 100 సంవత్సరాలు వెనకే ఉన్నామని చెప్పాలి. చాలా ట్రైన్స్ గంటకు 30-40 కిలోమీటర్లు మాత్రమే వెళ్తున్నాయి. మనం చెప్పుకునే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా గంటకు 50 కిలోమీటర్లు లేదా 55 కిలోమీటర్లు స్పీడు మాత్రమే వెళుతున్నాయి. ఒకవేళ మీరు గంటకు 70 కిలోమీటర్లు స్పీడ్ తో వెళ్లే ట్రైన్ ని చూసి అట్లయితే అది ప్రీమియం స్పెషల్ ట్రైన్ అయ్యుంటుంది. మిగతా విషయంలో ఏమోగాని రైలు విషయంలో మాత్రం జపాన్, చైనా, అమెరికాలో నడిచే ట్రైన్లతో పోలిస్తే మనం చాలా వెనకబడి ఉన్నాం. కొన్ని దేశాల్లో కొన్ని ట్రైన్స్ గంటకు 300 కిలోమీటర్లు వెళ్లిన ట్రైన్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో కూడా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ట్రైన్స్ కూడా వెళ్తుందంటే మన ఢిల్లీ నుండి ఆగ్రా వెళ్లే మధ్యలో 240 కిలోమీటర్లు ఓన్లీ 30 నిమిషాల్లోనే ప్రయాణిస్తాయి. అదే మన దేశంలో చాలా వేగంగా 1 గంట 40 నిమిషాలు ఈ దూరం చేరుకుంటుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది మనం ట్రైన్స్ విషయంలో ఎంత వెనకబడి ఉన్నామో. 1969లో ప్రవేశపెట్టిన రాజధాని ఎక్స్ప్రెస్ అప్పట్లో గంటకు 120 కిలోమీటర్స్ వేగంతో నడిచేది. 50 సంవత్సరాలు పూర్తయిన కూడా ఇప్పటికీ మన దగ్గర ఉన్న వేగవంతమైన ఎక్స్ప్రెస్ ఇప్పుడు దాని వేగం గంటకు 150 కిలోమీటర్లు మాత్రమే. కాని ఇంకా వేగంగా వెళ్లగలవు, కానీ వెళ్లవు. ఇప్పటికీ సుమారు గంటకు 150 కిలోమీటర్స్ మాత్రమే అందుకోగలిగే ట్రైన్స్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఈ విషయం గురించి రైల్వే అధికారులను అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చెప్తారు. అసలు మన భారతీయ రైల్వే ఎందుకు అంత నిదానంగా నడుస్తుంది అనడానికి సరైన కారణాలు తెలుసుకుందాం. 1. రైల్వే ట్రాక్స్ మీద ఉండే విపరీతమైన రద్దీ. మన దేశంలో రైల్వే వ్యవస్థ చాలా పెద్దది. అందుకు తగ్గంగా మన దగ్గర రైల్వే ట్రాక్స్ లేవని ఒప్పుకోవాల్సిన విషయం. ఎప్పటికప్పుడు కొత్త ట్రైన్స్ ని ప్రవేశపెడుతున్నామని చెప్పుకునే సర్కారు రైల్వే ట్రాక్స్ మీద మాత్రం అస్సలు దృష్టి పెట్టరు. ప్రతి సంవత్సరం కొత్తగా ప్రవేశపెడుతున్న ట్రైన్స్ అవి ట్రాక్స్ లేకుండా ఎక్కడ నడుస్తాయి అన్నది కూడా ఆలోచించండి. మన దేశంలో 22,000 కన్నా ఎక్కువ ట్రైన్స్ ఉన్నాయి. 6,750 కిలోమీటర్ ట్రాక్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకో విషయం తెలుసా? అందులో 54,000 బ్రిటిషర్స్ నిర్మించినవి. స్వతంత్రం వచ్చిన తరువాత మనం 14,000 కిలోమీటర్లు ట్రాక్స్ మాత్రమే నిర్మించాం. 2000 సంవత్సరంలో 8,500 ప్యాసింజర్స్ ట్రైన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం 13,169. కానీ ట్రాక్స్ విషయంలో మాత్రం మార్పు లేదు. సమయానికి మాత్రం ట్రైన్స్ పెరుగుతున్నాయి, కానీ రాక్స్ కాదు. ఒక ట్రాక్ మీద ఒక ట్రైన్ వెళ్లాల్సి వస్తే ఇంకో ట్రైన్ ఖచ్చితంగా ఆపాల్సి వస్తుంది. అందుకే గంటలు తరబడి ఆలస్యం అవుతుంది. 2. చాలా తక్కువగా సదుపాయాలు. మన దగ్గర మౌలిక సదుపాయాలు వల్ల ఆలస్యానికి కారణమవుతుంది. నిజానికి ఒక సాధన రైల్వే 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు పోకుండా ఉంటాయి. కానీ మన దగ్గర ఉన్న రైల్వే ట్రాక్స్ అన్ని అంతకన్నా పాతవి. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వాటి మీద ఉంటూనే ఉంటుంది. పోయిన వాటిని సరిచేయడం, లేకపోతే కొత్తవి వేయడము, ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా పాతవైన కారణంగా వాటి మీద వేగాన్ని కూడా స్లోగా వెళ్లాల్సి వస్తుంది. ఇది ప్రధాన సమస్య. అంతేకాదు, పాత వంతెనల మీద కూడా చాలా తక్కువ వేగంతో నడవాల్సి వస్తుంది. జపాన్లో అన్ని బుల్లెట్ ట్రైన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హిటాచీ ఎక్స్ప్రెస్, ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. అది రద్దీగా ఉండే నగరాల మధ్యలో నుంచి కూడా ప్రయాణిస్తుంది. అయినా కూడా దాని వేగాన్ని అస్సలా తగ్గించుకోదు. వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు అక్కడ ఉండడం దానికి కారణం. మన దగ్గర ఈ కాలంలో వస్తున్న వందే భారత్ రైలు నిజానికి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు, కానీ 120 నుంచి 130 లోపల వెళ్లాల్సి ఉందని వాటికి అనుమతి ఉంది. పోనీ ఢిల్లీ మధ్యలో నడిచే ట్రైన్ కూడా గంటకు 170 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు, కానీ అది 1,040 కిలోమీటర్ల వేగంతోనే వెళుతుంది.
ఇంజన్ కెపాసిటీ కూడా దీనికి తగ్గట్లే ఉంటుంది. అందుకే మన రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తాయి. 3 చెత్త రాజకీయం. మన దగ్గర ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది, కానీ వచ్చే నాయకుడు మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలా, ప్రజలను తన వైపుకు ఎలా తిప్పుకోవాలా అని ఆలోచిస్తారు. అందుకే వాళ్లు ఉన్న 5 సంవత్సరాలు ప్రజలకు ఎన్ని ట్రైన్స్ వేస్తే బాగుంటుందని ఆలోచిస్తారు, కానీ రైల్వే ట్రాక్స్ మార్చడం గాని కొత్తవి వేయడానికి ఆసక్తి అస్సలా పెట్టరు. ఎందుకంటే రైల్వే ట్రాక్స్ నిర్మించడానికి 15 నుండి 20 సంవత్సరాలు టైం పడుతుంది. అందుకే ప్రజలకు అంత సమయం చూపిస్తే వారిలో ఉండే నమ్మకం పోతుంది. అందుకే 5 సంవత్సరాల సమయంలో ఎన్ని ట్రైన్స్ ఇచ్చామా అని, కానీ ఎన్ని ట్రాక్స్ వేయించామని ప్రభుత్వానికి పట్టడం లేదు. ఇంకా మనం బ్రిటిషర్స్ వేసిన రైల్వే ట్రాక్స్ మీద గానే వెళుతున్నాం. మనం కేవలం 1400 కిలోమీటర్స్ మాత్రమే రైల్వే ట్రాక్స్ వేశామంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఆలోచించండి. మన ప్రభుత్వం నేషనల్ రైలు ప్లాన్ విజన్ 2030 మిషన్ సత్యనిష్టం ద్వారా రైలు అభివృద్ధికి సమస్యలు పాటుపడుతుంది, కానీ ఇది ఎంతవరకు నెరవేరుతుందని చెప్పలేము. తామే సమాధానం చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద ఏదో ఒకటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు